మనుషులు జంతువుల జనావాసాల్లోకి వెళ్తున్నారా, లేదా జంతువులు మనుషుల ఆవాసాల్లోకి వస్తున్నాయంటే మనమే వాటిని ఆక్యుపై చేస్తున్నాం. వాటి టెరిటరీస్లోకి మనమే వెళ్తున్నాం. వాటి భూభాగంలోకి మనమే అడుగు పెడుతున్నాం అని చెప్పాలి. అసలు చాలా ఎనిమల్స్ టెరిటోరియల్, వాటికి చాలా పెద్ద పెద్ద అడవులు కానీ ప్రాంతాలు కానీ కావాలి. ఉదాహరణకి ఎలిఫెంట్స్ అనుకోండి, ఏనుగులు ఒక చోట నుంచి మరో చోటకి సంచరించడానికి సుదూరమైన ప్రాంతాలు కావాలి. వాటి ఫుడ్ కానీ, నీళ్ళకి కానీ, తిరగటానికి కానీ గుంపులుగా తిరుగుతూ ఉంటాయి అన్నమాట. మనం చూస్తే కనుక రీసెంట్గా ఏపీలో కూడా మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్, మనిషికి జంతువులకు మధ్య సంఘర్షణ బాగా పెరిగిపోయింది. అంతెందుకు, గత సంవత్సరం మనం చూస్తే శ్రీకాళహస్తి దగ్గర అర్ధరాత్రి పూట శివరాత్రి ముందు రోజు ఏనుగుల గుంపు మనుషుల మీద దాడి చేసి మనుషులు చనిపోయారనమాట. ఇలాంటివి ఆపాలి. ఇలాంటివి ముందే మనం పసిగట్టగలగాలి. అసలు ఒక పక్క మనుషులు హ్యాపీగా ఉండాలి, ఇంకో పక్క జంతువులు హ్యాపీగా ఉండాలి. అందరూ అంటే సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే మొత్తం ఈకోసిస్టమ్ బాగుండాలన్నమాట. దానికోసం ఏపీ యొక్క ఫారెస్ట్ డిపార్ట్మెంట్, ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒక వినూత్నమైన కార్యక్రమం తీసుకొచ్చింది. అదే ప్రాజెక్ట్ హనుమాన్, హీలింగ్ అండ్ నర్చరింగ్ యూనిట్స్ ఫర్ మానిటరింగ్, ఎయిడ్ అండ్ నర్సింగ్ ఆఫ్ వైల్డ్ లైఫ్ ప్రాజెక్ట్ అన్నమాట. అంటే దీనిలో కొత్తగా టెక్నాలజీ సహాయంతో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో, డ్రోన్ సహాయంతో, స్మార్ట్ అప్లికేషన్ సహాయంతో మొత్తం మ్యాన్ ఎనిమల్ కాన్ఫ్లిక్ట్ని తగ్గించడానికి ట్రై చేస్తారనమాట.